Vizag is the biggest city in Andhra Pradesh. It is the biggest city in Andhra Pradesh. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. వైజాగ్ is the biggest city in ఆంధ్రప్రదేశ్. వైజాగ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్ర రాష్ట్రంలో ఏ సిటీలోనూ లేదు. అక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న రోడ్స్ కానీ, ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న కాస్మోపాలిటన్ కల్చర్ కానీ, ఆల్రెడీ అక్కడ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ లేదు. అక్కడ మనం పోయి ఎప్పుడైతే ఓనర్షిప్ తీసుకుంటామో అక్కడ ఆటోమేటిక్లీ నువ్వు ఒక సచివాలయం కట్టడం మొదలు పెడితే, ఒక సెక్రటేరియట్ అక్కడ కట్టడం మొదలు పెడితే, ఓనర్షిప్ తీసుకోవడం మొదలు పెడితే, నా మనసులో కూడా 2-3 ఐకానిక్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఒక నెవర్ సీన్ బిఫోర్ కన్వెన్షన్ సెంటర్ కట్టాలి, నెవర్ సీన్ బిఫోర్ ఒక స్టేడియం కట్టాలని, నెవర్ సీన్ బిఫోర్ ఒక సెక్రటేరియట్ కట్టాలని, ఆల్ ఐకానిక్ బిల్డింగ్స్ కట్టాలి. ఇవన్నీ ఎప్పుడైతే రియాలిటీలోకి వస్తాయో ఏమవుతుందనంటే వైజాగ్ గురించి మాట్లాడడం మొదలు పెడతారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక ఐకానిక్ సెక్రటేరియట్, ఒక ఐకానిక్ కన్వెన్షన్ సెంటర్, ఒక ఐకానిక్ స్టేడియం విత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఆటోమేటిక్లీ ఇవన్నీ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు కూడా కాదు. నేను చెప్పేటన్నీ చాలా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లే. ఒక బిల్డింగ్ కట్టడానికి పెద్ద మరీ ఏమేమో జరిగిపోతుందనే పరిస్థితి ఏం లేదు. ఇవన్నీ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లతోనే ఐకానిక్ బిల్డింగ్స్ కట్టచ్చు. ఈ పక్కన 40-50 వేల ఎకరాలు ఉంది కదా, ఇక్కడ కట్టేసేయచ్చు కదా. నేను చెప్పేది ఏమిటంటే వైజాగ్ ఈజ్ ఆల్రెడీ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్ర. దానికి బూస్ట్ ఇస్తే నువ్వు కాంపిటీషన్ చేసేది హైదరాబాద్తో, నీ కాంపిటీషన్ చెన్నైతో, నీ కాంపిటీషన్ బెంగళూరుతో. ఎప్పుడు ఈ పరిస్థితి వస్తుందనంటే నువ్వు వైజాగ్ నా థ్రస్ట్ ఇస్తే అప్పుడు ఈ వైజాగ్ విల్ స్టార్ట్ కంపీటింగ్ విత్ దీస్ పీపుల్. ఎప్పుడైతే వైజాగ్ వన్ ఇట్ స్టార్ట్స్ కంపీటింగ్ విత్ చెన్నై, బెంగళూరు అండ్ హైదరాబాద్, అప్పుడేమవుతుందనంటే మీరు అంటా ఉన్న ఈ వైట్ కాలర్ జాబ్స్, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇవన్నీ ఇంకా ఎక్కువ వస్తాయి. ఎందుకనంటే ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? వన్ ఇట్ ఈస్ అ సిటీ. సిటీ అనేది నువ్వు అమరావతిలో పెడితే ఎప్పటికీ జరగదు. అది ఇట్స్ అ బ్యారన్ ల్యాండ్, ఇట్స్ అ డ్రీమ్ చేసింగ్. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా. ఓకే, ఇప్పుడు సరే, మళ్ళీ బ్యాక్ టు డెవలప్మెంట్. ఫైనల్ క్వశ్చన్, డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చాలా చేశానంటున్నారు, పోర్టులు కట్టానంటున్నారు, ఎడ్యుకేషన్ అంటున్నారు, వైద్యం అంటున్నారు. ఇంత ఉన్నప్పుడు ఒకవైపున ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదని గత కొద్ది సంవత్సరాలుగా ప్రచారం జరుగుతున్నప్పుడు ఎందుకు ప్రభుత్వం ఓపెన్గా వచ్చి ప్రజలకు జరిగింది ఇది అని చెప్పి ఎందుకు చూపించలేకపోయాను? మరి నేను చెప్పినంతగా పబ్లిక్ మీటింగ్లలో బహుశా ఎవరు చెప్పారు? ఎలక్షన్లో చెప్పారు, అంతకుముందు సంగతి. ఎలక్షన్లో ఇంతకుముందు కూడా చాలా సందర్భాలలో చెప్పారు. చాలా సందర్భాలలో చెప్పినప్పటికీ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రంలో గోబెల్స్ సిద్ధాంతం. ఆంధ్ర రాష్ట్రంలో మీడియా అనేది పోలరైజ్డ్ మీడియా. ఎందుకు వాళ్ళందరితో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు మీరు? నేను గొడవ పెట్టుకునేది కాదు. దే ఆర్ తెలుగుదేశం పార్టీ బ్లడ్. తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఫుట్ సోల్జర్స్. వాళ్ళే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశమే వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నది వీళ్ళందరితో పంచుకుంటాడు. దట్ ఈస్ దేర్ రిలేషన్షిప్. కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ చంద్రబాబు నాయుడుతో ఉన్నాయి. సో వాళ్ళు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ప్రమోట్ చేయడం కోసం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఏ అభివృద్ధిని వాళ్ళు చూపించేది నెగిటివ్గా చూపిస్తారు. సో మనం ఎన్నిసార్లు చెప్పినా కానీ ఒకసారి చెప్తాం, వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కానీ 4 సార్లు కనిపిస్తుంది. అంటే 4:1తో మనం యుద్ధం చేస్తాం. సో ఈ రకంగా మనం చేసేది ఏదైనా కూడా నెగిటివ్గానే చూపిస్తారు, జరిగేది జరగనట్టుగా చూపిస్తారు. ఇక వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీరు క్యాంపెయిన్లో చెప్తున్నారు, మీరు కూడా చాలా సందర్భాల్లో వాస్తవాన్ని కూడా 2.71 లక్షల కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ప్రజలకు పంచారు. మీరు చాలామందికి ఆన్సర్ చేసి ఉంటారు, కానీ అగైన్ నాకు అడగాలనిపిస్తుంది. ఈవెన్ తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు అక్కడ కేటీఆర్ని వీళ్ళందరినీ కూడా అడిగాను. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం పేరుతో పేద ప్రజలకు వాళ్ళ వెల్ఫేర్ కోసం అని చెప్పి మీరు దోచి వాళ్ళకి పెడుతున్నారు అనేది ఒక చర్చ ఉంది. మీరు ఫేర్గా చెప్పండి, దీని మీద మీ ఒపీనియన్ ఏంటని. ఇది బేసిక్లీ రజనీ, once again it's a transformation.
వన్స్ అగైన్ ఇదొక ఐ థింక్ ఐ వుడ్ యూస్ అ బిగ్గర్ వర్డ్, ఇట్ ఈస్ అ రెవల్యూషన్. ఇన్ని కోట్ల మందికి బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించడమే కాకుండా డీబీటీ పద్ధతిలో వాళ్లకు ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా వారి ఖాతాల్లోకే, నేరుగా వారి చేతికే అర్హతే ప్రమాణంగా ఇక్కడ బటన్ నొక్కడం, నేరుగా వాళ్ళకి వెళ్ళిపోవడం. ఇటువంటి ట్రాన్స్ఫర్మేషన్, ఇటువంటి రెవల్యూషన్ గతంలో ఎప్పుడూ జరగల. ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ డూయింగ్ సో ఇస్ ఇది డైరెక్ట్లీ ఇన్ టు దేర్ హ్యాండ్స్. ఆ ప్రతి ఇచ్చేది కూడా ఇట్ ఈస్ నన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ డోల్స్. ఏదో ఊరికే ఇవ్వడం కాదు. ఇంతకుముందు నేను చెప్పిన ఎవ్రీథింగ్ హ్యాస్ అ పర్పస్. ఒక అమ్మఒడి ఇస్తున్నాము అని అంటే, అమ్మఒడి ఇవ్వకపోతే మన ప్రభుత్వం రాకమునుపు రాష్ట్రంలో ప్రైమరీ జీఆర్ రేషియో అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇంటూ స్కూల్స్, ప్రైమరీ జీఆర్ రేషియో మనం దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉంటుంది. అంటే మన పిల్లలు రేపొద్దున వీళ్ళ బ్రతుకులు మారాలి అని అంటే ది ఓన్లీ వెపన్ వాట్ వీ కెన్ గివ్ దెమ్ ఈస్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ కన్నా ఇవ్వలేకపోతే 15 ఏళ్ళ తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్రం ఇదే పరిస్థితిలోనే ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రం ఎదగాలి అని అంటే మన పిల్లల్లో ఉన్న టాలెంట్ ఎదగాలి. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితేనే జరుగుతుంది. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద మన పెట్టుబడి అమంగ్స్ట్ సో మెనీ థింగ్స్ అమ్మఒడిస్ ఆల్సో తల్లులను ప్రోత్సహిస్తుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు 62% ఉపాధి అవకాశాలు వచ్చేది వ్యవసాయం మీద. 50% రైతులు లెస్ దెన్ 50%, 50% ఆఫ్ ది రైతులు లెస్ దెన్ ½ హెక్టార్, 70% రైతులు లెస్ దెన్ 1 హెక్టార్. వీళ్లకు ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ కూడా అంతంత మాత్రమే. పెట్టుబడి కోసం ₹2, ₹3 వడ్డీలు తీయాల్సిందే. వీళ్ళకి 13,500 అనేది ఒక పర్పస్, రైతు భరోసా కింద. 80% ఆఫ్ ది ప్రొడక్షన్ కాస్ట్ ఫర్ 80% ఆఫ్ ది క్రాప్స్. అట్లీస్ట్ అన్న జరిగితే గ్రోత్ అనేది ఉంటుంది. వీళ్ళలో పెట్టే ప్రతి రూపాయి ఇట్ కమ్స్ బ్యాక్ యాజ్ గ్రోత్. చేయూత కన్సిస్టెంట్గా సేమ్ పర్సన్ వి హ్యాండ్ హోల్డింగ్ ఒకటే కాదు, ఇన్స్టిట్యూషనల్ ఫండ్, బ్యాంక్స్తో లోన్లు ఇప్పించడం,